దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ మన హైదరాబాద్ కేంద్రమైంది. ఎంతో కష్టపడి ఎన్నో నెలలు శ్రమించి కట్టిన పరిస్థితి. అట్లాంటి అంబేద్కర్ స్టాచ్యూని కూడా లోపలేసి తాళం పెట్టుడు, ఎవరిని లోపలికి అనుమతించకపోవడం, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆ 125 అడుగుల ఎత్తులో ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత కనీసము ఇప్పటి వరకు ఆయన జయంతికి అక్కడ ఒక దండ వేయలే. దండ వేయకపోగా అదేదో పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పేసి కథలు చెప్పిండ్రు. మరి పార్లమెంట్ ఎన్నికలకు అసలు ఒక మహనీయుల జయంతులకి ఏమైనా సంబంధం ఉన్నదా? సంబంధం లేదు కదా. అది ప్రోటోకాల్ ప్రకారంగా జరిగేది. ఒకవేళ అదే అనుకుంటే అలంకరణ చేయొచ్చు కదా. ఒక ముఖ్యమంత్రి లేకపోతే పదవిలో ఉన్నటువంటి వాళ్ళు పోయి అధికారికంగా జరిగే ఉత్సవంలో పాల్గొనటం పార్లమెంట్ ఎన్నికల మోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్లోకి వస్తుంది. కానీ అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మొత్తం ప్రోటోకాల్ సెక్రటరీ, మొత్తం వ్యవస్థ అందరు వెళ్ళి అక్కడ కనీసం ఆ విగ్రహాన్ని నివాళులర్పించవచ్చు. కనీసం అలంకరణ చేయలేదు, శుభ్రం చేయలేదు. మొన్న 15th ఆగస్టు రోజు కూడా, ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఆ మహనీయుడు అక్కడ కనీసం లేదు. మీరు పోకపోయినా కూడా సందర్శకులు పోవటానికి కూడా అక్కడ కనీసం ఆ తాళాలు తీయకుండా ఉంచడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అవమానించడం కాదా? గౌరవించడమా? అరే, అంబేద్కర్ లాంటి మహనీయుడి దగ్గర కూడా మీరు ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తే ఎట్లా? వాళ్ళ వీళ్ళు తప్ప ఈ దేశం కోసం మిగతా వాళ్ళ పట్ల అంటే దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్ప ఇంకా మిగతా ఎవ్వరు కూడా దేశం కోసం త్యాగం చేయనట్టు వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఈ దేశం కోసం త్యాగం చేయనట్టు, ఈ దేశం కోసం పనిచేయనట్టు, ఈ దేశం కోసం జీవితాలు అర్పించినట్టు వాళ్ళ పట్ల ఎప్పుడు అమర్యాదగా, అగౌరవంగా వ్యవహరిస్తారు. ఇదే ఈ తెలంగాణ బిడ్డ అయినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద దక్షిణాది నుంచి మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పివి నరసింహారావు గారే ఈ దేశానికి మొట్టమొదటి తెలంగాణ దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆ పివి నరసింహారావు గారు చనిపోతే ఎటువంటి అమానుషంగా వ్యవహరించిందో తెలుసు. ఢిల్లీలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి ప్రధానమంత్రి అంత్యక్రియలు కానీ వాళ్ళకి స్మారచిహ్నం కానీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే ఉన్నది. కానీ ఈ తెలుగు బిడ్డ, ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది. ఒక విదేశాంగ మంత్రిగా, ఒక అద్భుతమైనటువంటి బహుభాషా కోవిదుడుగా 5 ఏళ్ళు ఒక సంకీర్ణ రాజకీయాల నుంచి ఈ దేశం సంకీర్ణ రాజకీయాల్లో ఒక సంక్లిష్ట స్థితి నుంచి ఈ దేశాన్ని బయటపడేసినటువంటి ఒక ఆర్థిక సరళీకృత విధానాలకి రూపకల్పన చేసినటువంటి పివి నరసింహారావు తెలుగు బిడ్డ అయినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ మట్టి బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి అక్కడ చనిపోతే తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో చేసినటువంటి, హైదరాబాద్లో కూడా పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ కదా అధికారం ఉంది. ఆ రోజు అది కూడా ఆయన అంత్యక్రియలను కూడా గౌరవంగా చేయకుండా సగం భౌతిక పార్థివ దేహం సగం కాలిపోయేటటువంటిది ఆ రోజు పత్రికల్లో చూసినాం. అంత అగౌరవ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎప్పుడు వీళ్లకు తెలంగాణ అన్నా కూడా ఇంకా ఈ కుటుంబేతరులన్నా కూడా వీళ్ళకు ఎందుకో గౌరవించేటటువంటి సంస్కృతులు మళ్ళీ ఇవాళ అట్లనే మళ్ళీ తెలంగాణని అనుక్షణం ప్రతి కోణంలో అగౌరవపరిచేటటువంటిది చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు దానికి ఇంకా రాహుల్ గాంధీ గారి మెప్పు కోసం, సోనియా గాంధీ గారి మెప్పు కోసం చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నాడు.